So good morning students. Welcome to online class. మన 6th సెమిస్టర్లో ఎలెక్టివ్ పేపర్ 7th గురించి మాట్లాడుకుంటున్నాం. ద టైటిల్ వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో దీంట్లో ఈరోజు యూనిట్ 2 స్టార్ట్ చేద్దాం. యూనిట్ 2లో లెక్చర్ నెంబర్ 1. చాప్టర్ 1 టైటిల్ ఏంటంటే గ్లోబల్ ఎనర్జీ సినారియో. ఈ చాప్టర్ టైటిల్ ఇది. ఇందులో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ వేరియస్ సెక్టర్స్ అని దాని గురించి మాట్లాడదాం. అంటే డిఫరెంట్ సెక్టర్స్లో ఎనర్జీ ఏ విధంగా కన్జ్యూమ్ అవుతుంది అనే దాని గురించి. సో దిస్ ఇస్ లెక్చర్ నెంబర్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ ఏ సెక్టార్స్లో ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుందంటే మేజర్లీ 4 మేజర్ సెక్టార్స్ ఉన్నాయి. అవి ఏంటంటే డొమెస్టిక్ సెక్టర్ ఒకటి, ఇండస్ట్రియల్ సెక్టర్ ఒకటి, కమర్షియల్ సెక్టర్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్. ఈ 4 సెక్టార్స్లో ఎనర్జీ మేజర్గా కన్జ్యూమ్ అవుతుంది. ఇట్స్ ఎ జనరల్ టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమెస్టిక్ సెక్టర్ గురించి చూద్దాం. ప్రజెంట్ సిచ్యువేషన్లో బేసిక్గా 50% ఆఫ్ ఎనర్జీ ఈజ్ కన్జ్యూమ్డ్ ఫర్ కుకింగ్ అండి. అది కమర్షియల్ పర్పస్ అవ్వచ్చు, నాన్ కమర్షియల్ పర్పస్ అవ్వచ్చు. 50% ఆఫ్ ఎనర్జీ అనేది కుకింగ్ కోసమే కన్జ్యూమ్ అవుతుంది. కమర్షియల్ అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అటువంటి వాటిల్లో, నాన్ కమర్షియల్ అంటే కనుక ఇండివిజువల్ బిల్డింగ్స్లో, ఇండివిజువల్ హోమ్స్లో అనమాట. ఓకేనండి. సో బేసిక్గా ఈ డొమెస్టిక్ సెక్టర్లో కన్జ్యూమ్ చేసే ఎనర్జీ అనేది కుకింగ్ కోసం అండ్ ప్రాసెసింగ్ కోసం అండ్ హ్యూమన్ కంఫర్ట్ ఇన్ హోమ్స్. అంటే మీనింగ్ ఏంటంటే ఎయిర్ కండిషనర్స్, ఇలాగ రకరకాల కంఫర్ట్ అప్లయన్సెస్ ఉన్నాయి కదా, కంఫర్ట్నెస్ కోసం అప్లయన్సెస్ ఉపయోగిస్తుంటాం. అది గీజర్ అవ్వచ్చు, లేదా ఎయిర్ కండిషనర్ అవ్వచ్చు, ఇంకో వాటర్ ఇవి. ఆ కంఫర్ట్ కోసం ఎనర్జీని డొమెస్టిక్ పర్పస్లో ఏ రూపంలో అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంలో అవ్వచ్చు, హీట్ ఎనర్జీ రూపంలో అవ్వచ్చు, వాటర్ ఇవి ఎనర్జీ ఎక్కువగా కుకింగ్, ప్రాసెసింగ్ అండ్ కంఫర్ట్నెస్ కోసం ఉపయోగిస్తున్నాం డొమెస్టిక్ పర్పస్లో. అండ్ అర్బన్ ఏరియాస్లో అయితే కనుక ఎక్కువ మొత్తంలో ఎనర్జీని ఏ రూపంలో ఉపయోగిస్తారంటే గ్యాస్ ఫర్ కుకింగ్ పర్పస్ అండ్ ఎలక్ట్రిసిటీ ఫర్ అదర్ పర్పసెస్. ఎలక్ట్రిసిటీని అండ్ గ్యాస్ని ఎక్కువ ఎనర్జీని ఎక్కువ ఈ రూపంలో ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంటారు. ఓకేనండి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్కి వస్తే కనుక ద ఎంటైర్ గ్రోత్ ఆఫ్ ద కంట్రీ మెయిన్లీ డిపెండ్ ఆన్ ఇండస్ట్రీ అండ్ ట్రేడింగ్ దట్ రిజల్ట్ రెవెన్యూ టు ద కంట్రీ. సో ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ అనేది, గ్రోత్ అనేది టోటల్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇండస్ట్రీస్ మీద అండ్ ట్రేడింగ్ అంటే వాణిజ్యం. ఆ రెండింటి వల్ల ఆ కంట్రీకి రెవెన్యూ వస్తుందండి. ఓకే. ఈ ఇండస్ట్రియల్ సెక్టర్లో ఎప్పుడైతే ఇండస్ట్రియల్ సెక్టర్స్ డెవలప్ అవ్వాలో ఆ ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తున్నాయి. ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తే కనుక ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది. ఎక్కువ ప్రొడక్షన్ వస్తే కనుక ఎక్కువ ఎక్స్పోర్ట్స్ జరిగే అవకాశం ఉంది, కాబట్టి ఎక్కువ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. ఓకేనండి. ద ఇండస్ట్రియల్ సెక్టర్ ఈజ్ మేజర్ ఎనర్జీ కన్జ్యూమింగ్ సెక్టర్ అకౌంటింగ్ నియర్లీ 45 to 50% ఆఫ్ కమర్షియల్ ఎనర్జీ అవైలబుల్ ఇన్ ద కంట్రీ. కమర్షియల్గా ఎంతైతే ఎనర్జీ ఉందో అందులో నియర్లీ 45 to 50% ఈ ఇండస్ట్రీస్ కన్జ్యూమ్ చేస్తున్నాయి. అంటే పవర్ ప్లాంట్స్ తయారైన ఎలక్ట్రికల్ ఎనర్జీలో దాదాపుగా 45 to 50% ఈ ఇండస్ట్రీసే ఖర్చు చేస్తున్నాయని మీనింగ్ వస్తుంది. ద జనరల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఇండస్ట్రీస్ ఈజ్ ఫ్రమ్ కోల్ అకౌంటింగ్ 56%, ఆయిల్ అండ్ గ్యాస్ అబౌట్ 40%, హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ఆఫ్ 3% అండ్ న్యూక్లియర్ పవర్ ఆఫ్ 1%. ఈ ఇండస్ట్రీస్కి ఇచ్చే సోర్సెస్లో జనరల్గా ఇచ్చే సోర్సెస్, ఎనర్జీ సోర్సెస్ ఏంటంటే కోల్ నుంచి ఇచ్చే ఎనర్జీ ఉంటుంది, ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి ఇచ్చే ఎనర్జీ ఉంటుంది, అండ్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ద్వారా తీసుకునే ఎనర్జీ ఉంటుంది, అండ్ న్యూక్లియర్ పవర్. వీటన్నిటి నుంచి కూడా హీట్ ఎనర్జీ వస్తుంది, ఎలక్ట్రికల్ నుంచి వస్తుంది. సో వీటన్నిటిలో మేజర్ కంట్రిబ్యూషన్ ఎవరిదంటే కోల్ నుంచి తయారైన ఎనర్జీ ఎక్కువ. 56% ఆఫ్ ఎనర్జీ కోల్ నుంచి తయారవుతుంది. దాన్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటున్నారు ఇండస్ట్రీస్. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి 40%, వాటర్ నుంచి హైడ్రోఎలక్ట్రిక్ పవర్ అంటే వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ ఎంతంటే 3%, అండ్ న్యూక్లియర్ పవర్ నుంచి 1%. ఈ సెక్టార్లో ఎక్కువ కోల్ నుంచి తయారైన ఎనర్జీని ఉపయోగిస్తుంటారు. తర్వాత ఎవరంటే ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి తయారైన ఎనర్జీని ఉపయోగిస్తుంటారు. సో ద నెట్ ఇండస్ట్రియల్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఈజ్ డిపెండ్స్ ఆన్, అంటే ఈ ఇండస్ట్రీకి ఎంత ఎనర్జీ కావాలనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆ ఇండస్ట్రీ యొక్క కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ ఆ ఇండస్ట్రీ ఎక్కడుంది, ఏ లొకేషన్ ఉందో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనండి. ద నెట్ ఇండస్ట్రీ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ లొకేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాలో ఇండస్ట్రీ కన్స్ట్రక్ట్ చేస్తుంటే కనుక ఎనర్జీ కన్జంప్షన్ ఒకలాగా ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో కనుక ఇండస్ట్రీ కన్స్ట్రక్ట్ చేస్తుంటే కనుక ఎనర్జీ కన్జంప్షన్ వేరేలా ఉంటుంది. సో ఈ విధంగా డిపెండ్స్ ఆన్ లొకేషన్ కూడా ఎనర్జీ కన్జంప్షన్ మారుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్. దిస్ ఈజ్ ద అనదర్ మేజర్ ఎనర్జీ కన్జ్యూమింగ్ సెక్టర్ నెక్స్ట్ టు ద ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ తర్వాత
ఎక్కువగా ఎనర్జీ కన్జ్యూమ్స్ సెక్టర్ ఏదంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్. ఈ ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ ఇండికేట్స్ ద లెవెల్ ఆఫ్ సివిలైజేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ప్రాపర్గా మనకి మన దేశంలో కానీ లేదా మన రాష్ట్రంలో కానీ ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటే కనుక, అంటే గూడ్స్ ఎక్స్పోర్ట్ కానీ లేదా పీపుల్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇలాంటి ప్రాపర్ వేలో జరుగుతుంటే కనుక మనకి అది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే లెవెల్ ఆఫ్ సివిలైజేషన్, అంటే నాగరికతని అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని, మనం జీవిస్తున్న స్టాండర్డ్స్ని ఇండికేట్ చేస్తుంది. అంటే రోడ్లు అవి బాగోపోవడం కానీ లేదా వెహికల్స్, అంటే మనకి ప్రాపర్ వెహికల్స్ లేకపోవడం కానీ ఉంటే కనుక డెవలప్మెంట్ అనేది జరగడం కష్టం అవుతుంది. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళే వేలో మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కనుక లేకపోతే కనుక డెవలప్మెంట్ అనేది జరగడం కష్టం అవుతుంది. కాబట్టి సివిలైజేషన్ నేను స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండికేట్ చేయాలంటే కనుక ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండాలి. ఓవర్ ద ఇయర్స్ ట్రెడిషనల్ సిస్టమ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ హ్యావ్ చేంజ్డ్ టు ద మోడర్న్ వన్స్. సో పాతకాలం నుంచి కూడా మనకి ఇప్పటికి డెవలప్మెంట్ అవుతున్నాం కదా, డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ మార్పు వచ్చింది. అవి ఏంటంటే ఓల్డెన్ డేస్లో మనకి జట్కా బండ్లు అండ్ మనుషులు తీసుకెళ్ళడం మోసుకెళ్ళడం అటువంటి ఫెసిలిటీస్ ఉండేవి. కానీ రాను రాను ఏమైందంటే డెవలప్మెంట్ పెరిగి మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ మార్పు వచ్చింది. ఎలాగంటే మనకు తెలిసిందే కారు, స్కూటర్, బస్ అండ్ ట్రక్ ఇటువంటి మోడర్న్ వెహికల్స్ అన్నీ కూడా మనకి డెవలప్ అవడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెరిగి మనకి సివిలైజేషన్ కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ పెరిగింది. ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెరగాలంటే కనుక ఇంజిన్స్ రన్ అవ్వాలి. ఆ ఇంజిన్స్ రన్ అవ్వాలంటే వాటికి ఫ్యూయల్ కావాలి. ఈ ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయిల్ అండ్ గ్యాస్, ఈ ప్రొడక్ట్స్ నుంచి వచ్చేదే ఫ్యూయల్. బట్ ఈ విధంగా ఆ ఎనర్జీ సోర్స్ని ఉపయోగించుకుని ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని పెంచుకోవడం వల్ల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగింది. తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయగలిగే ఫెసిలిటీస్ మనకు పెరిగింది. ఓకేనండి. నెక్స్ట్ కమర్షియల్ సెక్టర్. The commercial sectors indicates retail shops, offices, business, government offices, hotels, restaurants, schools, other work places. ఈ కమర్షియల్ సెక్టర్స్ అంటే ఇవన్నీ కూడా వస్తుంటాయండి. గవర్నమెంట్ ఆఫీసులు వస్తాయి, హోటల్స్ వస్తాయి, స్కూల్స్ వస్తాయి, రెస్టారెంట్స్ వస్తాయి అండ్ రిటైల్ షాప్స్ వస్తాయి. అన్నీ కూడా కమర్షియల్ సెక్టర్స్లోకి వస్తాయి. వీటన్నిటిలోనే ఎనర్జీ కన్జంప్షన్ ఉంటుంది. సో వీటన్నిటిలో మేజర్గా ఎనర్జీ కన్జంప్షన్ ఏ రూపంలో కన్జ్యూమ్ అవుతుందంటే మేజర్లీ లైటింగ్ అండి. సో ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ యూజ్డ్ ఈజ్ యాజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ రెసిడెన్షియల్ విత్ స్మాల్ చేంజ్ ఇన్ ప్రపోర్షన్. సో రెసిడెన్షియల్లో ఏ విధంగా ఏ రూపంలో అయితే ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తామో ఆ రూపంలోనే ఎనర్జీని ఇక్కడ కన్జ్యూమ్ చేస్తాం. బట్ ప్రపోర్షన్ గ్రేటర్ ప్రపోర్షన్, అంటే ఎక్కువ క్వాంటిటీ కన్జ్యూమ్ చేస్తారు అనమాట కమర్షియల్ సెక్టర్లో. సో కమర్షియల్ లైటింగ్ కన్జ్యూమ్స్ అబౌట్ 55 to 60% ఆఫ్ కన్జంప్షన్. కమర్షియల్ ఈ స్కూల్స్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ, రిటైల్ షాప్స్లో కానీ ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఎలక్ట్రిసిటీ రూపంలో ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ రూపంలో కూడా ఎక్కువ ఎనర్జీ ఏ రూపంలో కన్జ్యూమ్ అవుతుందంటే లైటింగ్ అండి. నియర్లీ 55 to 60% ఆఫ్ ఎనర్జీ కన్జంప్షన్ లైటింగ్ రూపంలో కన్జ్యూమ్ అవుతుంది. స్పేస్ కండిషనింగ్ అంటే మీనింగ్ ఏంటంటే పర్టికులర్ రూమ్ని హీట్ చేయాలన్నా లేదా కూల్ చేయాలన్నా లేదా వెంటిలేటింగ్ చేయాలన్నా సరే దాన్ని ఏమంటే స్పేస్ కండిషనింగ్ అంటే. సో ఎయిర్ కండిషనర్ పెట్టడం లేదా ఎయిర్ కండిషనర్ అంటే అక్కడ హీట్ చేయొచ్చు లేదా కూల్ చేయొచ్చు. అండ్ వెంటిలేటింగ్ అంటే వెలుతురు వచ్చేలా చేయడం లేదా గాలి వచ్చేలా చేయడం. ఆ ప్రాసెస్ చేయడానికి టెక్నాలజీస్ ఉన్నాయి. సో వాటిని ఏమంటే స్పేస్ కండిషనింగ్ అంటాం. సో అలా చేయడానికి కూడా ఎనర్జీ కన్సంప్షన్ కావాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకేనా. ఈజ్ అగైన్ ద సింగిల్ బిగ్గెస్ట్ ఏరియా ఇన్ దిస్ సెక్టర్. సో స్పేస్ కండిషనింగ్ అనేది కమర్షియల్ సెక్టర్లో లైటింగ్ తర్వాత అంటే లైటింగ్ కన్జ్యూమ్స్ 55 to 60% అన్నాను కదా. దాని తర్వాత ఎక్కువ ఎనర్జీ కన్జంప్షన్ దేని రూపంలో అవుతుందంటే స్పేస్ కండిషన్ రూపంలో అవుతుంది. సో బట్ ఇది ఎంత అంటే నియర్లీ 30%, 30 to 35% కమర్షియల్ బిల్డింగ్స్లో 30 to 35% మాత్రమే ఈ ఎనర్జీ కన్జంప్షన్ అవుతుంది. మోస్ట్లీ ఏ రూపంలో ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుందంటే లైటింగ్ రూపంలో ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. ఓకేనండి. సో దీస్ ఆర్ ద ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ వేరియస్ సెక్టర్స్. డిఫరెంట్ 4 సెక్టర్స్లో ఎనర్జీ ఏ విధంగా కన్జ్యూమ్ అవుతుంది అనేది స్మాల్ టాపిక్ ఇది. సో ఇట్స్ ఎ జనరల్ టాపిక్ ఆల్సో.